సంతోషమే కదా! మీరు ప్రజా సమస్యల పరిష్కారం చేయించగలిగితే అంతకన్నా సంతోషం ఏముంది? మేము కోరుకునేది కూడా అదే కదా! ఈ 2 సంవత్సరాల సరే 10 ఏళ్లలో కాలేవేంటో ఈ 2 సంవత్సరాల మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలనలోనన్నా పరిష్కారం జరగాలని కదా! కొత్త రాష్ట్రము, కేంద్ర సహకారం లేదు, నిధుల కొరత, కరోనా లాంటి కష్టకాలము, నోట్ల రద్దు, అనేక సమస్యలను అధిగమించి ఈ స్థాయి గుర్తింపు రాష్ట్రానికి, ఈ స్థాయి అభివృద్ధి, ప్రగతి కేసీఆర్ గారు సాధించగలిగినరు. మీరు ఎక్కడైనా మిగిలిపోతే సమస్యలు నిరంతరం, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అండి. ఒక్కప్పటికి అది ముగిసిపోదు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 80 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా మరి వాళ్ళ ఇంకా సమస్య ఉంటాయి. ప్రజల అవసరాలు నిరంతరంగా ఉంటాయి. జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతాయి. తప్పకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, భవనాలు నిర్మించుకున్నాం. జిల్లా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, మండలాల కార్యాలయాలు, అనేక రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, అనేక నిర్మాణాలు జరిగినాయి. ప్రతి పల్లెకు రోడ్లు అయినాయి, ప్రతి ఇంటికి మంచినీరు. ఇంకా ప్రజల అవసరాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎక్కడన్నా మీకు చేయించగలిగితే అంతకన్నా మీరు నాయకులుగా మీరు గెలిచినట్టే. రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలకు అందని పథకాలు కేసీఆర్ గారు 1,30,00,000 చీరలు బతుకమ్మలకు ఇచ్చింది. ప్రతి బతుకమ్మ పండుగ, ప్రతి రంజాన్కు తోఫా ఇచ్చింది, ప్రతి క్రిస్టమస్కు క్రైస్తవ సోదరులందరికీ, సోదరిమణులందరికీ గిఫ్ట్లు ఇచ్చిండ్రు. ఈయన అన్నీ మానేసిండ్రు. ఇప్పించండి. మహిళలకు, డ్వాక్రా మహిళలకు చీరలు ఇస్తా అని 2 చీరలు ఇస్తా అని ఒక చీర దిక్కులేదు. మరి 60 లక్షల మందే వాళ్ళు, 60 లక్షల మందికి కూడా ఇవ్వలేని స్థితిలో రేవంత్ సర్కార్ ఉన్నది.